Yeah, good evening everyone. So today in this session we are going to discuss about the concept of total internal reflection. Okay, so this is a topic that is related to 10th class physics unit number 3, that is about the refraction of light at plane surface. సో దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ క్లాస్ అండ్ సమ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ అన్ని మీకు ప్రీవియస్ వీడియో క్లాసెస్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద public examinations. The name of the topic which you are going to discuss is right now is about the concept of total internal reflection. Okay, so ఏంటంటే టాపిక్ పేరు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో దాన్ని మనం సింపుల్గా టోటల్ అంటే టీ, ఇంటర్నల్ అంటే ఐ, ఆర్ అంటే రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టిర్, టిఐఆర్ అని కూడా అంటూ ఉంటారండి. ఓకే, సో టిర్ అంటే సింపుల్గా మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అది ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ సందర్భంలో జరుగుతుంది, అలాగే దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నాలుగిట్లోంచి ఏదో అడుగుతాడండి. ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్. అంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ని మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో వాట్ ఆర్ ద వేరియస్ అప్లికేషన్స్ ఇన్ విచ్ యూఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలియాలండి. సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అయితే ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ప్రీవియస్ వీడియో క్లాస్ అంటే క్రిటికల్ యాంగిల్ అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి. సో క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో క్లాస్లో కవర్ చేశాను. క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటంటే మనకి ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వద్ద అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నది 90 degrees అవుతుందో. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. అంటే మనకి మీరు చెప్పుకుంటూ వెళ్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం పెంచుకుంటూ వెళ్తాం, అవునా కదా. అలా పెంచుకుంటూ 0 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50 అలా మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక పర్టిక్యులర్ యాంగిల్ వద్ద రీఫ్రాక్షన్ కూడా బెండ్ అవుతూ వచ్చి ఇంటర్ఫేస్లో కలిసిపోతుంది, అవునా కదా. అంటే ఎప్పుడైతే మనకి ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మార్చుకుంటూ వస్తున్నామో, ఓకే, సో మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడైతే ఇలా పెంచుకుంటూ వస్తున్నామో అక్కడ ఇంకో మీడియంలో రీఫ్రాక్టింగ్ యాంగిల్ కూడా బెండ్ అవుతూ వచ్చి ఒక పర్టిక్యులర్ యాంగిల్ వద్ద అది ఇంటర్ఫేస్లో కలిసిపోతుంది అనమాట. ఇంటర్ఫేస్లో కలిసిపోయిందంటే దాని అర్థం ఏంటి, నార్మల్కి ఇంటర్ఫేస్ ఎప్పుడు 90 degreesలో ఉంటుంది కాబట్టి ఆ రీఫ్రాక్టెడ్ అనేది 90 degreesతో ఇంటర్ఫేస్లో కలిసిపోతుంది అర్థం. వడిటోనా. సో దాన్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాం, అవునా కదా. సో క్రిటికల్ యాంగిల్ అంటే ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వద్ద అయితే రీఫ్రాక్టెడ్ అనేది 90 degrees అవుతుందో దాన్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. అంటే అక్కడ దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వద్ద అయితే 90 degrees యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ జరుగుతుందో దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటున్నాం. అంటే క్రిటికల్ యాంగిల్ వచ్చి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి ఈక్వల్ అవుతుంది కదా, అవునా కదా. అయితే ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ ఫినామినా జరగాలి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ దాటి ఉండాలన్నమాట. అంటే క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే క్రిటికల్ యాంగిల్ కూడా దాటేసి వచ్చేయాలి. అంటే ఎప్పుడైతే క్రిటికల్ యాంగిల్ని దాటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఆ రీఫ్రాక్టెడ్ రే అన్నది సేమ్ మీడియం రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది అనమాట. సో మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నది క్రిటికల్ యాంగిల్ కంటే ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అక్కడ రీఫ్రాక్షన్ జరగాల్సిన లైట్ రే ఏదైతే ఉందో రీఫ్రాక్టెడ్ రే అది వేరే మీడియంలో కాకుండా సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది అనమాట. ఆ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యేదాన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. టోటల్ ఇంటర్నల్ అని ఎందుకు అంటున్నాం, ఇంటర్నల్ అంటే ఏంటి, సేమ్ మీడియం అని అర్థం. అంటే మీడియం కూడా చేంజ్ అవ్వదు. ఓకే, సో ఇంటర్నల్ అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళదు, సేమ్ మీడియంలో. సేమ్ మీడియం అంటే ఏంటి, ఏ మీడియంలో అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుందో అదే మీడియంలో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఉంటుంది అనమాట. అందుకే దాన్ని ఇంటర్నల్ అన్నాడు. టోటల్ అంటే కంప్లీట్గా, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, నార్మల్, క్రిటికల్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నీ కూడా సేమ్ మీడియంలో ఉంటాయి కాబట్టి టోటల్. ఇంటర్నల్ అంటే సేమ్ మీడియం జరుగుతుంది కాబట్టి ఏమవుతుంది, రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది కాబట్టి రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటుంది. కాకపోతే కండిషన్ ఏంటి, క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఐ, క్రిటికల్ యాంగిల్ అంటే సి. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి, ఐ షుడ్ బి గ్రేటర్ దెన్ సి అని అర్థం. సో అలా ఉంటేనే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి సేమ్ మీడియంలో రిఫ్లెక్టర్ అనేది బౌన్స్ బ్యాక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, బోర్డు మీద మీకు రాసాను టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం ఏ లెటర్ ఇండికేట్ చేస్తామంటే ఐ అనే లెటర్ ఇండికేట్ చేస్తాం, అవునా కదా. ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ సి, క్రిటికల్ యాంగిల్ అంటే సి అని చెప్తున్నాం. సి కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉండాలి, గ్రేటర్ దెన్ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ సి,
అప్పుడు ఏం జరుగుతుంది, దెన్ రిఫ్రాక్టెడ్ రే విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ సేమ్ మీడియం. సేమ్ మీడియంలో ఇంకో మీడియంలోకి వెళ్ళదు, సేమ్ మీడియంలో అది రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతుంది అనమాట. ఆ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యే కాన్సెప్ట్నే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో మనకు ఒక్కోసారి ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు డిఫైన్ TIR లేదా డిఫైన్ TIR లేదా డిఫైన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాడు. అప్పుడు ఇది రాయాలి. లేదా వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ ద ఫినామినన్ టు టేక్స్ ప్లేస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే అక్కడ ఏ కండిషన్ లేదా ఏ ప్రాసెస్ అప్లై అవ్వాలి. ఏ కండిషన్ ఏంటండి, క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్. అలా ఉంటేనే మనకి రిఫ్రాక్టెడ్ రే అనేది సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని మీకు డయాగ్రమాటికల్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 3 కేసుల్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 3 కేసుల్లో ఏ కేసు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంబంధించి ఇప్పుడు మీరే చెప్తారు చూడండి. సో ఫస్ట్ కేసులో ఏం చెప్పుకున్నాం, MM అంటే ఇంటర్ఫేస్, అందరికీ తెలిసిందే. MN అంటే నార్మల్, ఇవి అన్నిటికీ కామన్. అలాగే డెన్సర్ మీడియం, ఇది రేర్ మీడియం. అలాగే డెన్సర్ అండ్ రేర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ కేసు చూడండి, ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఉంది, అవునా కదా. క్రిటికల్ యాంగిల్ కంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉంది, తక్కువ ఉంది, అంటే కింద ఉంది, అవునా కదా. అంటే క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఏం రాశాను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దెన్ C అంటే క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంది. ఇలా తక్కువ ఉన్నప్పుడు మనకి రిఫ్రాక్టెడ్ రే ఏమైంది, మీడియం మారింది, చూసుకోండి, అవునా కదా. అంటే చూడండి ఫస్ట్ డయాగ్రామ్ లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే, అంటే ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దెన్ క్రిటికల్ యాంగిల్ వీ విల్ బి ఏబుల్ టు అబ్జర్వ్ ద రిఫ్రాక్టెడ్ రే. రిఫ్రాక్టెడ్ రే ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం, ఇంకో మీడియంలో అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే డెన్సర్లో ఉంది, అది రేర్లో జరిగింది. ఇది అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ జరగాలి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉండాలి, క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని దేనికి ఈక్వల్ చేశాను, క్రిటికల్ యాంగిల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పైకి తీసుకొచ్చి ఎందులో కలిపాను, క్రిటికల్ యాంగిల్లో కలిపాను. క్రిటికల్ యాంగిల్లో కలిపాను అంటే I షుడ్ బి ఈక్వల్ టు CA కదా, లేదా C షుడ్ బి ఈక్వల్ టు I అనే కదా. ఎందుకంటే క్రిటికల్ యాంగిల్లోకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకొచ్చి కలిపేశాను. ఎప్పుడైతే I అనేది Cలో కలిసిపోయిందో, రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఇలా వెళ్ళాల్సింది ఏమైంది, అలా బెండ్ అయింది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇలా పెంచాను, అక్కడ రిఫ్రాక్షన్ ఏమైంది, బెండ్ అయ్యి రిఫ్రాక్టెడ్ రే దేనిలో కలిసిపోయింది, MM అంటే ఇంటర్ఫేజ్ లో కలిసిపోయింది. అంటే రిఫ్రాక్టెడ్ రే అనేది ఇంటర్ఫేజ్ లో కలిసింది అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అయింది, 90 degrees ఫామ్ అయింది. అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ అంటే లేదా రిఫ్రాక్టెడ్ రే అనేది 90 degrees తో ఫార్మ్ అయింది అంటే అది ఏ యాంగిల్ అని చెప్పొచ్చు, క్రిటికల్ యాంగిల్ అని చెప్పొచ్చు. అదే సెకండ్ కేసు చూడండి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఇది చూసుకోండి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇదే కదా, అవునా కదా. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ 90 degrees ఉందా లేదా, ఎప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ తో ఈక్వల్ అయినప్పుడు, లేదా అట్ క్రిటికల్ యాంగిల్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ 90 degrees అలాగే చెప్పొచ్చు. ఇది సెకండ్ కేసు. ఫస్ట్ కేసులో ఏంటి, I లెస్ దెన్ C. సెకండ్ కేసులో ఏంటి, I ఈక్వల్ టు C. ఇప్పుడు థర్డ్ కేసులో I గ్రేటర్ దెన్ C. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I షుడ్ బి గ్రేటర్ దెన్, అంటే థర్డ్ కేసు ఇది, అవునా కదా. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్రిటికల్ యాంగిల్ ఉంది, క్రిటికల్ యాంగిల్ దాటి వచ్చింది చూడండి ఇప్పుడు, అవునా కదా. క్రిటికల్ యాంగిల్ కి దాటి వచ్చేసింది, ఏంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ దాటి వచ్చింది. ఫస్ట్ కేసులో తక్కువ ఉంది, సెకండ్ కేసులో ఈక్వల్ గా ఉంది, థర్డ్ కేసులో క్రిటికల్ యాంగిల్ దాటి వచ్చింది. దాటి వచ్చినప్పుడు ఏమైంది, ఫస్ట్ కేసులో రిఫ్రాక్టెడ్ ఇలా ఉంది, సెకండ్ కేసులో ఇలా కింద దిగింది. ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ మీడియంలో బౌన్స్ బ్యాక్ అయింది చూడండి. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇలా వచ్చి మళ్ళీ సేమ్ మీడియంలో మనకి ఏమైంది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాసింది, ద రిఫ్రాక్టెడ్ రే అంటే ఇది, అవునా కదా. ద రిఫ్రాక్టెడ్ రే విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్, ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయిందా లేదా, ఏంటిది రిఫ్రాక్టెడ్ రే, అవునా కదా. ద రిఫ్రాక్టెడ్ రే విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ సేమ్ మీడియం. చూడండి డెన్సర్ లోనే ఉంది, అవునా కదా. సేమ్ మీడియంలోనే రిఫ్రాక్టెడ్ రే అనేది రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది. ఎప్పుడు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అలా అయితేనే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. గాట్ ఇట్ ఆర్ నాట్? సో టోటల్లీ వీ హ్యావ్ టు నో 3 cases. ఫస్ట్ కేస్ ఈజ్ అబౌట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే we will be able to observe the refracted ray in another medium. అది ఫస్ట్ కేస్. సెకండ్ మీడియంలో మనకు రిఫ్రాక్టెడ్ రే కనపడింది. సెకండ్ కేసుకి వచ్చేటప్పటికి when the angle of incidence is equal to critical angle we will be able to observe that angle of refraction is 90 degrees. అంటే angle of incidence critical angle లో కలిసిపోతే refracted ray will be 90 degrees. థర్డ్ కేస్ అంటే if angle of incidence is greater than critical angle కంటే ఎక్కువ వస్తే we will be able to observe that refracted ray will be reflected back in the same medium. That phenomenon is called total internal reflection. So total internal reflection జరగాలి అంటే angle of incidence should be greater than critical angle, అంటే I should be greater than C. దాన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, సో మనం డైలీ లైఫ్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ది మనకి ఎండలో వెళ్తున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి రోడ్డు మీద నీళ్లు కనబడేట్టుగా కనబడతాయి, అవునా కదా, ఎండమౌలు, అవునా కదా. మనం మంచి ఎండలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి దూరంగా తార్ రోడ్డు మీద నీళ్ళలా కనబడుతుంది
కనబడుతూ ఉంటాయి. వాటిని మనం మిరేజెస్ అంటాం. MIRAGES, మిరేజెస్. ఆ మిరేజెస్ దేనివల్ల ఫామ్ అవుతాయి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఫామ్ అవుతాయి. ద ఫస్ట్ అప్లికేషన్ ఈజ్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. అంటే ఎండమౌల్, అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి నీళ్ళలో కనబడుతూ ఉంటాయి, వాటిని మనం మిరేజెస్ అంటాం. ఆ ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ అన్నది ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల జరుగుతుంది. అలాగే మనకి ఆప్టికల్ కమ్యూనికేషన్ కేబుల్స్ ఉంటాయి. ఆ కేబుల్స్లో కూడా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫినామినా జరుగుతుంది అనమాట. అంటే ఆప్టికల్ కేబుల్స్ లేదా ఆప్టికల్ కమ్యూనికేషన్ వైర్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అలాగే ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, అలాగే మనకి డైమండ్ అన్నది షైనింగ్, అంటే లైటింగ్, అంటే షైన్ అవుతూ ఉంటుంది డైమండ్. ఆ షైనింగ్ అన్నది దేని వల్ల వస్తుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే దేర్ ఆర్ న్యూమరస్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఫస్ట్ వన్ ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. అలాగే సెకండ్ వన్కి వచ్చేటప్పటికి డైమండ్ యొక్క బ్రైట్నెస్, అంటే షైనింగ్ అనేది ఫామ్ అవుతుంటుంది. అలాగే ఆప్టికల్ కేబుల్స్ కూడా వర్క్ అయ్యేది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆన్ విచ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈస్ గోయింగ్ టు బి అప్లైడ్. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.